ఏమక్క పండుగ సీరంతా తీసుకొని ఉండవా? లేదు మంచి తీసుకోనాలా, నువ్వు తీసుకుంటావా? అమ్మ నేను ఇప్పుడు తీసుకొని ఉండాలా తెల్లి, పూజకి పెట్టాలా కదా, మా అక్కకి పూజకి పెట్టాలా, ఆవిడకి నాకు తీసుకోనాలా, నా కూతురికి తీసుకోనాలా, దానికి చూస్తా ఉండాను. చిన్నకి ఎంత తీసుకొని వచ్చిండమ్మా, నాకు సీర తీసుకోలేదు అంతే. నాకొకటి, నా కూతురికి, నా కోడలికి 3 సీర కావాలా చూడి. ఏం పూజ పెట్టిండేది నేనే ఎత్తుకుంటానా, నాకేం సపరేట్ కొద్దా, పూజకి పెట్టేదే నేను అట్లా ఎత్తుకుంటాను అంతే. ఇంకేం నాకేం తీసుకొని వెళ్దా, నువ్వు వస్తావా పోయి చూసిస్తాం అట్లయితే అయిపోద్దా? అవునక్కో నేను తీసుకోనాలా, కానీ కాస్ట్లు వేరే తక్కువ ఉంది, ఏం చేసేదో ఏమో. మా గౌడుకి ఏమని అడిగితే చాలు అట్లే కుక్కాడు అట్లా ఆడతాడు. ఏమో రూపాయి ఇచ్చేదక్క, పండుకుంది ఏమైనా తీసుకొని వస్తామో, బిడ్ల పప్పులకి ఏమీ లేదు. ఏ పొక్క నాకే చాలా అయిందమ్మా. యాల్ మంచి ఇంత సప్పుగా ఉండవు, మక్మెంత ఒకతరా ఉంది. అయ్యో పోక నాకంత చాలా అయిందమ్మా. ఏమి ఈ బిడ్లు పాపలు ఈ మొగుడు కట్టుకొని పోప్ప. పొద్దునే కరెక్ట్ గానే అడిగిండారు మర్యాదగా. సీర తీసుకుంటాను పండుగ ఉంది కాస్ట్లీ అబ్బా అంటే 200 రూపాయలు ఇచ్చాకొస్తా అన్నాడు. ఏమి 200 రూపాయలకి ఆ సీరక్క వస్తుంది, దానికి నువ్వే పెట్టుకొని రప్ప, నాకు వద్దు సీర వద్దు ఏమో వద్దు అనుకొని వస్తుంది. అయ్యో అవును రామ్మ తెల్లి, 200 రూపాయలకి ఏం సీర వస్తుంది? 1 డజన్ గాజులు ఎంత 80 రూపాయలు అమ్మా. మొన్న తీసుకొని వచ్చింది నా నేత్రను, సావిత్రి, నా కోడలు ఎందరు పోయిండ్రి, తీసుకొని వచ్చిండారు. 1 డజన్ గాజులే 80 రూపాయలు అంటమ్మా. 2 డజన్కి ఎంత 160. ఓ 200 రూపాయలకి ఏమొస్తుంది ఇప్పుడు? ఓహో ఏం సెట్ 2 గంట వచ్చిండవా? ఇంకేమి మడే పండుగ ఎంత వచ్చింది, మీ ఊర్లో ఎవరు ఆడబిడ్లు రాదా సీర్లు తీసుకోనేకి? నేనే వచ్చిండా, బండెత్తుకొని వచ్చిండా, సీర్లు తీసుకోండా, కొత్త డిజైన్ గా సీర్లు వచ్చిండాయి. మీ ఊర్లో ఉండే ఆడబిడ్లు ఒగ్రు కూడా మా షాప్కి రాలేదు కదా, ఎందుకు? దానికే నేనే బండెత్తుకొని వచ్చేసాను. సీర్లెంత తీసుకోండా, కలర్ ఉంది. దేవుడు మంచి సేని రా బసామి రా కుక్కరా మంచిగా పిలుచుకొని రప్పవేంద్రుని పాప సుడివాడు ఆడిని ఇంకా ఎత్తుకొని వచ్చిండాడు. ఊర్లో ఉండే ఆడపిడ్లు ఎవరు అని అంగడికి పోలేదనిసే వాడు ఎత్తుకొని వచ్చేసిండాడు. ఉండు పో పిలుచుకొని రప్ప సెట్ రా కుక్కరా. ఏ జయక్క, ఏ రేణక్క, ఏ ఇది ఏ సరోజీ, ఏ సీర్లు వచ్చిండే రాలే, సెట్ ఎత్తుకొని వచ్చిండాడు రండా. ఏ రాజక్క రా, ఆవిడకి పాత్రలు కడుకుంటారా, అటు సీర్లు వచ్చిండారా సీర్లు. అట్లా మీ పక్కింట్లో ఎవరో కొత్తగా వచ్చిండారు కదా, వాళ్ళని పిలుచుకొని రా, తీసుకుంటారేమో పాపం వాళ్ళను. ఏ ముల్లచ్మక్క, ఏ లక్ష్మక్క, ఏ రాండ సీర్లు వచ్చిండాయి, ఆమెడికి ఎంత చేసుకుంటారు, ఎప్పుడు చూస్తే ఫోన్ చేసుకుంటే ఉంటారు రాండా. ఏ జయక్క అది ఎనుకో ఇల్లు చూడే, ఆ బిడ్డని పిలుచుకోండా పాపం, ఆ బిడ్డ దానికి ఎంత తెలిసలేదు పాపం, కొత్తగా వచ్చింది అది పిలుచుకోండా, అది దాన్ని పిలుచుకోండా, తీసుకుంటుందేమో పాపం. ఏమో సెట్ కలర్ కొత్త డిజైన్ అంత సీర్లు తీసుకొని వచ్చిండాడంట. చూడండి అక్క, ఈ సీర కొత్త డిజైన్ వచ్చింది, మంచిగా ఉంది, మంచి క్వాలిటీ ఉంది, మంచి కలర్ ఉంది. ఎంతనయ్యా ఇది? బాగుంది. 1800 అవుతుంది చూడక్క, మంచిగుంది, తీసుకోండా. న్యూ డిజైన్ ఇది. బార్డర్ చూసారా ఎంత మంచిగుందో, పెద్ద బార్డర్ వస్తుంది, మీకు బాగా కనబడుతుంది, తీసుకోండా. ఈ సిరిపోయిసి 1800 చెప్తా ఉండవేమే, ఏం నువ్వు వాడిని ఇంకా ఎత్తుకొని వచ్చిండవని ఇది ఇంత రేట్ చెప్పేది? సెట్ కరెక్ట్ గా చెప్పు, చూసేదానికేమో బాగుంది, క్వాలిటీ ఎంత మంచిగుంటే ఇయ్యబ్బా, లేకపోతే వద్దు. ఆమెకి నా గౌడొస్తే తిడతాడు, ఆమెకి ఏమి ఎట్లా సిరెత్తుకొని ఉండే గుమ్ముండా అనేసి. క్వాలిటీ మంచిగుంటే ఇయ్యి. పింక్ కలర్ ఉంది కదా దాన్ని ఇయ్యి, కానీ రేటు చూసుకోప్ప, 1800 అంతా ఇచ్చే కయ్యలేదు. 800 రూపాయలు చూడి. ఒరే అక్క 1800 అక్క, నువ్వేమక్క 800 ఇస్తాను అంటా ఉండవు, అంత తక్కువ రాదక్కో. 1000 ఎవరైనా తగ్గిస్తారా అక్క? ఏందక్క నువ్వు అంత తగ్గదక్క. ఓ అప్ప ముయ్యి ఊరికే
నా నోట్లో ఇంకా సరిగా వస్తుంది. ఏమి ఇదంత 500 రూపాయలు అంతే ఇది. దీనికి పోసి 1000 చెప్తావు. నువ్వు సరిగా ఉండవులే సెట. నీకు తెలిసిన వీళ్ళంతా తక్కువ చేస్తారనేసి నువ్వు అంత రేట్ చెప్పేది. నువ్వు నాకేం తెలియదు అనుకున్నావేమే. 800 రూపాయలు చూడి. అక్క 800కి ఎంత రావక్క? ఓ నీకి వద్దు నాకి వద్దు, 1000-200 రూపాయలు ఇచ్చిడక్క చాలు. ఏమే ఈ సిరుకు పోసి 1000-200 ఇయ్యాలా? పోరబ్బా సామి, మా గౌడ్కే మనకు తెలుస్తాము, మక్కు మీద ఉముస్తాడు. పోసి ఈ సిరుకు పోయి సంతీస్తా అనేసి సెట్ ఒక రేట్ చెప్తాను. నీకి వద్దు నాకి వద్దు. ఇంకా చూడి ఇంత ఆడబిడ్లు ఉండారు, వీళ్ళు తీసుకున్నలా. నీకి వద్దు నాకి వద్దు, 1000 అంతే. ఇంకా చాలా అడగొద్దు నువ్వు. నేను ఇంకా తక్కువ నువ్వు ఇచ్చలేదు, 1000 అంతే. సరే ఆయా ఇడక్క. ఏం ఒక సీర్ సాలా? ఇంకా 2 సీర్లు కావాలా సెట్? అది ఏం చేస్తావంటే ఒకే డిజైన్ ఒకే కలర్ ఉంటే ఇయ్యి. ఇయ్యాలంటే నా కూతురుకి నా కోడలికి ఆవిడకి కలర్ వేరే డిజైన్ వేరే ఉంటే పిచ్చాడతారు. దానికి చాలా రేట్ తీసిండవు, నాకు తక్కువ రేట్ తీసిండవు అనేసి ఇద్దరు పిచ్చాడతారు. ఊరికే మక్ మీట్లో పెట్టుకుంటారు. దానికి ఏం చేస్తావంటే ఒకే డిజైన్ ఒకే కలర్ ఉంటే ఇయ్యి. అక్క ఉంది, చూపిస్తాను ఉండండి. చూడండి అమ్మా, కలర్ ఎంత ఓల్డ్ ఫ్యాషన్. ఇప్పుడు ఓల్డ్ ఫ్యాషన్ న్యూ ఫ్యాషన్ అయ్యింది. ట్రెండ్ నడుస్తా ఉంది. ఇప్పుడు అంతా ఓల్డ్ ఫ్యాషన్ ది. చూడండి మంచుకుంది, ఇప్పుడు ట్రెండింగ్ లోనే ఉంది. తీసుకోండి, దీంట్లో యాప్ కావాలా అన్నయ్య. దాంట్లో ఫస్ట్ లైన్ ఆపకుంది కదా నీ దగ్గర, ఆ రెడ్ కలర్ ఉంది చూడు. ఆ రెడ్ మాడే గ్రీన్ కలర్ బార్డర్, దాన్ని ఇయ్య అన్నయ్య. నాకు ఈ దాన్ని బాగుంది, నా మక్కన్ బాగా కనబడుతుంది కదా. రేనే మూలే తీసుకో, రెడ్ కలర్ బాగా కనబడుతుంది మకానికి. నేను దీంట్లో తీసుకొని ఇస్తాను. ఇద్దరు ఒకే తర తీసుకుంటామా? కలర్ వేరే తీసుకుంటాం. కలర్ నేనక్క అది ఆరెంజ్ కలర్ ఉంది చూడే, దాంట్లో గ్రీన్ కలర్ బార్డర్ ఉంది. దాన్ని తీసుకొని నువ్వు ఆరెంజ్, నేను రెడ్ బాగా కనబడుతుంది. తీసుకో. ఆరెంజా? నాకు మకాన్ బాగా కనబడుతుందా జయ్య ఆరెంజ్ కలర్? నువ్వేమో రెడ్ కలర్ తీసుకుంటా ఉండవు. నేను ఆరెంజ్ తీసుకుంటున్నా. సెటా గ్రీన్ కలర్ సీరా, రెడ్ కలర్ బార్డర్ అది ఉంటాయి. దీంట్లోనే ఇయ్యి. ఈ డిజైన్ లో లేదక్క, వేరే డిజైన్ ఉంది, ఇస్నా. వేరేది వద్దప్ప. ఏమో మేమిద్దరు నువ్వు ఒకే తర తీసుకుంటామా, కానీ కలర్ వేరే ఉంది అనేసి అడుగుతుందంతే. దీంట్లో ఏమప్ప, నాకేమో దీంట్లో ఇష్టమైతే లేదా, కానీ ఏమో జయ్యి చెప్తా ఉంది. సరే ఆరెంజ్ కలర్ అయ్యి పోని, ఇంకేం చేసేది. జయ్యే, నేను ఆడకనపోతే నీ సీర అడుగుతాను, దాన్ని నాకు ఇయ్యే. నువ్వు ఆడకనపోతే ఈ సీర నేను ఇస్తాను నీకే. సరే ఇస్తాను, తీసుకోక. ఏం నీకు ఇంకా వచ్చాదే, తీసుకో. నువ్వు ఆడకనపోతే నా సీర కట్టుకోపో, నేను ఆడకనపోతే నీ సీర కట్టుకోపోతా. తీసుకో. ఆరెంజ్ కలర్ తీసుకో, నేను రెడ్ కలర్ తీసుకుంటాను. పండుగకి ఇద్దరు ఏ ప్యాకెట్ కంటే బాగా కనబడతాం మేము. మంచి నువ్వు చూడే, నీకు ఎత్తుకోవాలా? అప్పుడు ఇంకా ఊరికే కూకొని ఉండవు. నేను తీసుకుంటా లేదక్కో, మీరు తీసుకుంటా ఉండరు కదా. నేను ఊరికే చూస్తానంతే. నేను తీసుకోవాలా అనుకునే ఉంటున్నా, కానీ జయ్యాక 100 రూపాయలు ఇప్పించుకొని ఉంది. మొన్న ఇప్పించుకొని ఉంది, సాయంకాలం ఇస్తాను అనేసి. ఇంకా ఇలేదు అది. అదేమన్నా ఇచ్చి నింటే తీసుకుంటా ఉన్నాకో, అది ఇలేదు. దానికి ఊరికే కూకొని ఉండను చూసుకొని అదే తీసుకుంటా ఉంది చూడండి. కాదక్క, దీని దగ్గర తీసుకొని ఉండదే 100 రూపాయలు తీసుకొని ఉండాలి అంతే. అదేం ఇస్తాను, ఏ ఊరి పారిపోతాను నేను. ఎందరు ముందు ఎట్లా అడుగుతాను చూడి. పొద్దు నేను అంతే అక్క, పాలు తీసుకొని వచ్చకపోయిండాను. అయ్యో పాలిపో తీసుకొని వెళ్ళదప్పో, ఇవ్వాలంటే జయ్యి 100 రూపాయలు ఇయ్యాల్సి ఉండే, ఇలేదు అది. దానికే వద్దు అనుకుని పోతుంది. మండుతా ఉంది నాకు. 100 రూపాయలు ఇచ్చేసి 100 సత్తులు ఎట్లా ఆడుతుంది అక్క? అయ్యో జయ్యకు 100 రూపాయలు ఇచ్చిండను, జయ్యకు 100 రూపాయలు ఇచ్చిండను, ఇలేదు అనేసి ఎట్లా ఆడుతుంది అక్క? అయ్యో మంచి, నీ 100 రూపాయలు సాయంకాలం ఇస్తానిడే. సాయంకాలమే ఇయ్యి. అప్పయ్య నాకు గ్రీన్ కలర్ సీర చూపి. నాకు డిజైన్ ఏమొద్దు, ఉత్తు ప్లేన్ ఉండాలా నాకు. చూడండి అక్క, గ్రీన్ కలర్ ప్లేన్, బార్డర్ మాత్రం సక్కత్తుగా ఉంది చూడండి. బాగుంది కదప్పా. దీన్ని అయ్యి ఎంత ఇదే? ఇది 1.5 అక్క. ఈ సిరికి పైసి 1.5. లేయబ్బా లే. ఏం 1.5 అంట ఈ సిరికి? పోరా బసామే. నేను దీనికి ఎంత 1.5 ఇచ్చాలి దీడి. ఏమో 650 రూపాయలు ఇవ్వచ్చు ఈ సీరికి. దానికి ఇంకా ఎక్కువ ఇచ్చకాయలు దీడి. ఈ సిరికి పోయి ఎవరు ఇస్తారు అంతట? అక్క క్వాలిటీ మంచుకుంది. మీరు అడిగట్లా ఏమైనా 650 రూపాయలకి సీర్ ఇస్తే అది కలర్ పోతుంది. ఇది కలర్ ఎంత పోయలేదు, క్వాలిటీ ఎంత మంచుకుంది, తీసుకోండా. అవునా? నాకు అదే ఎట్లయితే. అయ్యో అట్లదంతా మేము అమ్మేలేదు.
అక్క అట్లదంతా మేము అమ్మేలేదు, ఇది క్వాలిటీ మంచిగుంది, దీన్నే తీసుకోండా. అవునా, అట్లయితే ఒక పని చెయ్యప్ప. నేనే మీ అక్క అనుకోని ఈ సీట్ నాన్న 650 రూపాయలకి ఇచ్చిడి పోని. నా క్యాబిడ్లు తెచ్చేసేది సమయ. ఏమో నేను కూలినా నిన్న చేసుకొని తినాలా, నేను ఏమో పండుగ ఉంది అని తీసుకుంటా ఉండాను. 50 బిడ్లను తీసి ఇచ్చేది తప్ప నాకే. నువ్వే ఈ పోని 650 రూపాయలు చేసుకొని. అయ్యో ఇట్లంతా ఎమోషనల్ గా డైలాగులు కొట్టదక్కో, నాకి ఫీల్ అవుతుంది. నాకి మా అక్క ఉండే, మా అక్క ఇప్పుడు లేదు, పోయిసే అది. సరే అక్క తీసుకో, 650 రూపాయలకి అయ్యి. ఇంకేం చేసేకైతుంది పాపం, నీకెవరు ఇస్తారు? పోనీ అక్క 650 అయ్యి. హాయ్ ఫ్రెండ్స్, ఎందరు ఎట్లుండారు? ఎందరు బాగుండారు అనుకుంటాను. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అట్లే వీడియో ఎట్లుంది అనేసి ప్లీజ్ కామెంట్ చేయండి. వీడియో మీకు ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి. అట్లే ఎందరు ప్లీజ్ హైప్ చేయండి ఫ్రెండ్స్, హైప్ పాయింట్స్ ఇవ్వండి. మొన్న 2 నాళ్ళు వీడియో వేయలేదు, ఎలాంటే యాప్ ఏమో ప్రాబ్లం అయ్యిండే, ఓపెన్ అవుతా ఉండలేదు. నిన్నేమో ఓపెన్ అయ్యా, దానికి వీడియోస్ వేసి నిన్న ఇంకా వేస్తా ఉండాను. అది యాప్ ఏమో ప్రాబ్లం అయ్యిండే నాది.